హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ జగన్ గారి భార్య అరెస్టు, తీవ్ర కోపంలో జగన్. మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గారి సతీమణి అయిన వైఎస్ భారతిరెడ్డి గారు ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వైసీపీ హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లుగా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయండి. ఆ దుర్వినియోగం ఏంటంటే, భారతి గారు తన పని మనుషులలో కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారంటూ తమ హౌస్లోని వర్కర్లకు కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆయా ప్రభుత్వ శాఖల రికమెండేషన్ ద్వారా అయితే వారికి పోస్టింగ్లు వేయించినట్లు చెప్తున్నారు. భారతి రెడ్డి గారు చేసిన ఈ రికమెండేషన్ల కారణంగా గత 3 నెలల్లోనే దాదాపుగా 60 మందికి పైగా ఉద్యోగాలు లభించినట్లుగా ప్రచారం జరుగుతోంది. భారతి రెడ్డి గారు ఇంట్లో పనిచేసిన అనేక మంది వ్యక్తులకు అగ్నిమాపక శాఖలో హోంగార్డులు, ఇతర ఉద్యోగాలు సంపాదించారట. ఇతరుల లాగా కాకుండా వారు ఎలాంటి పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందారట. భారతి గారి సిఫార్సు చేయడం ద్వారా వెంటనే వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సామాన్యులు కోచింగులని, ట్రైనింగ్లు అంటూ చాలా కష్టపడుతున్న నేపథ్యంలో, అలాంటి వారికి కాకుండా అర్హత లేని వారికి అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు ఇప్పించడం తప్పే అవుతుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు కూడా అవుతుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే సీఎం జగన్ మాజీ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తమ అధికారాన్ని దుర్వినియోగానికి అయితే పాల్పడినట్టు చెబుతున్నారు. అందరికీ ఉద్యోగాలు ఇప్పించారంటూ స్థానిక మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. వైసీపీ ఓడిన తర్వాత గడిచిన 5 ఏళ్లలో ఎవరెవరు ఎలాంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారో తెలుసుకునేందుకు టీడీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ ఎర్రబుక్కు పేరిట ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. గనుల విషయంలో జరిగిన అవకతవకలను బయటపెట్టే క్రమంలో కొన్ని ఆఫీసులను కూడా ఈయన సీజ్ చేశారు. అన్ని రంగాల్లో ఎటువంటి అక్రమాలు జరిగాయని పరిశీలించేందుకు ఇప్పుడు పోలీసులు, అధికారులు అందరూ కూడా సిద్ధమయ్యారు. మరోవైపు వైసీపీ కోసం పనిచేసిన ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ బయట బదిలీలు చేయించుకోవాలని అయితే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారట.